కాపునాడు ప్రాంతీయ సదస్సు ఒంగోలు ఏ గ్రాండ్ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాపట్ల, నెల్లూరు, ప్రకాశం పార్లమెంట్ జోన్ 4 ప్రతినిధులు హాజరై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు సంఘం ఐక్యతపై పలు అంశాలను చర్చించుకున్నారు. కార్యక్రమంలో కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపు సంఘం నాయకులు, ఫేస్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ మద్దిశెట్టి శ్రీధర్, గొర్రెపాటి శ్రీను, అవిసినేని వెంగన్న, మల్లికార్జున, కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. చిన్న విషయం వచ్చినా కూడా ఒంగోలులో ఇప్పుడు పెద్ద దిక్కుగా చిన్నదానికి పెద్దదానికి మన శ్రీధర్ గారు ముందుకు వచ్చి ప్రతి కార్యక్రమంలో ఆయన పాల్గొని సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయం స్టూడెంట్స్కి కానీ బస్సులకు కానీ ఏ కార్యక్రమం చేసినా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటరీ ఒంగోలు పట్టణంలో కాపునాడు జోన్ 4 ప్రాంతీయ సమావేశం జరగటం, అలాగే మా జోన్ 4 కాపునాడు అధ్యక్షులు బండారు మహేష్ నాయుడు కావలి గారి అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో విజయవాడలో నవంబర్ 30 జరగనున్న ఈ జోన్ 4 పరిధిలోకి వచ్చే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ఈ 3 జిల్లాల నుంచి కాపు సంఘాలని ఆహ్వానించడానికి సమావేశం ఏర్పాటు చేయటం, దానికి విశేషమైన స్పందన రావటం చాలా సంతోషకరం.
మీ మీడియా ద్వారా వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేస్తూ విజయవాడలో జరగబోయే సమావేశానికి ప్రతి కాపు సంఘీయుడు హాజరు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజున నవంబర్ 30వ తేదీ జరగబోయే కాపునాడు 50వ స్వర్ణోత్సవ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయ జాతీయ అధ్యక్షులు శ్రీ గాళ్ళ సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన ప్రకాశం జిల్లాలో కార్యక్రమం జరిగింది. గొప్ప ఎత్తున 30వ తేదీన కాపులు, బలిజ, తెలగ, ఒంటరి కులాల వారు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా జిల్లా ప్రజలందరికీ కూడా మీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. తప్పనిసరిగా ప్రతి కాపు కూడా ఇది తమ యొక్క సొంత కార్యక్రమం అని, తమ బాధ్యత ఉందని, తాము ఒక సంకల్పంతో ఈ సభను జయప్రదం చేయాలని, అందులో మనం భాగస్వాములం కావాలని ఆ విధంగా ఆలోచించి ఈ సభకు వేలాదిగా ప్రకాశం జిల్లా నుంచి చుట్టుపక్కల ఉన్న నెల్లూరు జిల్లా కానీ ఇతర జిల్లాల నుంచి కూడా భారీగా తరలి రావాలని ఈ సందర్భంగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను.